హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ బ్లిస్ ఛానల్. ఈరోజు మనం 19th అక్టోబర్ అంటే మండే మార్కెట్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ టార్గెట్స్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ చెప్పుకుందాం. అలాగే మార్కెట్ ట్రెండ్ గురించి కూడా ఒకసారి చెప్పుకుందాం. అలాగే యుఎస్ మార్కెట్ ఫ్రైడే ఎలా క్లోజ్ అయింది, మన మార్కెట్ ఫ్రైడే ఎలా క్లోజ్ అయింది, ఆ తర్వాత నెక్స్ట్ వీక్ ట్రేడింగ్ ప్లాన్ ఏంటి, దీని గురించి ఒకసారి మనం చెప్పుకుందాం. ఒకసారి చార్ట్లోకి వెళ్దాం. నిఫ్టీ కానీ చూస్తే మీరు చూడండి, ఒక రెడ్ క్యాండిల్, ఒక గ్రీన్ క్యాండిల్, బిగ్ రెడ్ క్యాండిల్ అండ్ బిగ్ గ్రీన్ క్యాండిల్. ఆ తర్వాత ఇక్కడిక్కడే కన్సాలిడేట్ అయింది. ఓన్లీ 50 పాయింట్స్ అప్ అండ్ డౌన్, 60 పాయింట్స్ అప్ అండ్ డౌన్, అలా ఒక 82 పాయింట్స్ అప్లో మార్కెట్ క్లోజ్ అయింది. మీరు కానీ ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి, ఒక బిగ్ రెడ్ క్యాండిల్ 16th మార్నింగ్ వచ్చేసి 9:30కి ఒక బిగ్ రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో, ఆ తర్వాత ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్ క్రియేట్ అయింది. ఓకే, చూడండి, టోటల్గా టాప్కి వెళ్ళింది, ఒక 90 పాయింట్స్, 100 పాయింట్స్ టాప్కి వెళ్ళింది. మళ్ళీ ఒక రిజెక్షన్, అంటే మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్, మళ్ళీ అప్, ఆ తర్వాత కన్సాలిడేట్ అయింది. బట్ ఇక్కడ చూస్తే బయర్స్ అండ్ సెల్లర్స్ అలాగే ఉంది. 11,780 అంటే 11,800 అనుకోండి. ఒక 11,800 దగ్గర బిగ్ రెసిస్టెన్స్ ఉంది. దానికంటే పైకి మార్కెట్ మూవ్ అవ్వడానికి చాలా రెసిస్టెన్స్ ఉంది, అక్కడక్కడే ఆగిపోయింది. ఓకే, మనం కానీ మండే గురించి చూసుకుంటే 11,780 కంటే పైన కానీ ట్రేడ్ అయ్యడం స్టార్ట్ చేసింది అనుకోండి. బట్ రెసిస్టెన్స్ లెవెల్స్ చాలా దగ్గర ఉంటాయి. వెళ్తే ఇదంతా టాప్కి వెళ్ళే కొద్దీ రిస్కీ ట్రేడే, బట్ డే ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి 11,829, 11,829 ఫస్ట్ రెసిస్టెంట్ లెవెల్. దానికంటే పైకి వెళ్తే 11,896, 11,896. దానికంటే పైకి వెళ్తే 11,937, 11,937. దానికంటే పైకి వెళ్తే 11,979. ఇది చాలా పెద్ద రెసిస్టెన్స్ లెవెల్. ఇంతవరకు ఈ మంత్లో అయితే మార్కెట్ వెళ్తుందని నేనైతే అనుకోవడం లేదు. 11,900 టచ్ అయ్యే మూమెంటే లేదు. ఇది ఏమన్నా అంటే ఒక 11,900 ట్రై చెయ్యొచ్చు, అంటే మ్యాక్సిమం 11,826. ఇది చాలా పెద్ద రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ కానీ ఇది కానీ ట్రేడ్ చేసి పైకి వెళ్తే నెక్స్ట్ లెవెల్స్ గురించి ఆలోచించవచ్చు. బట్ ఒక్కసారి ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మీరు యుఎస్ మార్కెట్ చూస్తే చూడండి, డో జోన్స్ వచ్చి 112 పాయింట్స్ ప్లస్, ఆ తర్వాత నాస్డాక్ ఏమో కింద పడింది 42 మైనస్, ఎస్పీ వచ్చి ప్లస్ 0.47. అంటే యుఎస్ మార్కెట్లో మూమెంట్ లేదు. మీరు కానీ ఒకవేళ యూరోప్ మార్కెట్లో చూసినా కానీ, యూరోప్ మార్కెట్స్ కూడా పెద్ద మంచి ట్రేడ్లో మూవ్ కావడం లేదు, కొంచెం కన్సాలిడేట్ అవుతుంది. ఎందుకంటే వరల్డ్ మార్కెట్స్ ఆల్రెడీ మంచి హైలోకి వెళ్ళాయి. అదిగాక ఇంకొక 15 డేస్లో యుఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి. అదిగాక మంత్లీ ఎక్స్పైరీకి ఇంకొక 15 డేస్ ఉన్నాయి. అందుకనేసి మనం అంటే మూమెంటంకి చాలా దగ్గరికి వస్తున్నాం కాబట్టి వాలటిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే పెరగడం కానీ తగ్గడం కానీ 100-150 పాయింట్స్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. డే ట్రేడ్కి చాలా బాగుంటుంది. మనం ఎలాగైతే ఒకసారి ఇక్కడ డే చూద్దాం. ఇది డే చార్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ కానీ మనం చూస్తే ఇది ఏ మంత్, అక్టోబర్ 6th. అక్టోబర్ 6th నుంచి ఇది టాప్కి వెళ్ళి ఎంతవరకు వెళ్ళింది, 12,019 దగ్గరికి వెళ్ళింది. ఇది వెళ్ళడానికి ఎంత టైం పట్టింది, అక్టోబర్ 6th నుంచి మూవ్ అయ్యి వెళ్ళి ఇది వచ్చి 14th, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 వీక్, అంటే 1 వీక్ అనుకోండి, ఒక 7-8 ట్రేడింగ్ సెషన్స్లోకి వెళ్ళి ఒకే ఒక సెషన్లో ఎంతవరకు రిజెక్ట్ అయింది చూడండి. ఇది వచ్చేసేసి లో అనుకుంటే 11,564 అనుకోండి. ఇది స్టార్టింగ్ మూవ్ కావడం, ఒక్కసారిగా ఒక 300-350 పాయింట్స్ డౌన్. ఓకే, అంటే ఇక్కడ ఇది అప్ ఏదైతే వెళ్ళిందో
ఫాస్ట్గా ఈ అప్పు వెళ్ళింది, రిజెక్షన్ కూడా అలాగే అయింది. ఇప్పుడు కానీ మనం డే ట్రేడ్లో చూస్తే ఈ ఎంఏ 9 డేస్ ఎంఏ కంటే ఇంకా బిలోలోనే ఉంది. ఓకే, ఇది పైకి వెళ్ళింది బట్ ఇప్పుడు వచ్చేసేసి కిందకు వచ్చింది. అంటే ఇప్పుడు మనం కానీ డే వ్యూలో చూస్తే ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉంది. ఓకే, మళ్ళీ ఈ 9 డేస్ మూవింగ్ యావరేజ్ కంటే పైకి వెళ్ళేంత వరకు ఇదేంటంటే సెల్లింగ్ లెవెల్లో ఉంది. అదే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఎప్పుడైతే ఇది క్రాస్ అయిందో, ఇది చూడండి, ఇక్కడ ఎప్పుడైతే క్రాస్ అయిందో అంటే 11,300 ఎప్పుడైతే క్రాస్ అయిందో అప్పుడు 9 డేస్ మూవింగ్ యావరేజ్ కంటే పైనే ఉంది. కానీ ఇప్పుడు ఈ 9 డేస్ మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చింది. అంటే ఈ 9 డేస్ డేలో ఈ 9 డేస్ కంటే కింద ఉన్నంత వరకు ఇది అప్లో లేదు, డౌన్లో ఉంది అని అర్థం. ఓకే, మనం దీన్ని వీక్లీ చార్ట్లో చూద్దాం. మీరు ఇక్కడ చూస్తే చూడండి, ఇది మంచి రెసిస్టెంట్ జోన్ అనమాట. అట్టే మ్యాక్సిమం ఇక్కడ 12,000 అనేది చాలా పెద్ద రెసిస్టెంట్ జోన్. ఈ అక్టోబర్లో అయితే ఇది మూవ్ అవుతుందని అనుకోము, ఎందుకంటే ఇది వచ్చి జనవరిలో హైయెస్ట్, అంటే ఈ రిజెక్షన్ చూడండి హైయెస్ట్. ఇది తీసుకుందాం, ఈ గ్రీన్ 12,350 ఇది హైయెస్ట్ ఆల్ టైమ్. అప్పుడు వచ్చేసేసి ఓవర్ బాట్ అంటూ ఉన్నారు. ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే మనకు 12,139 వచ్చి ఇది అప్ సైడ్. ఒకవేళ ఇది కానీ డౌన్ సైడ్కి వెళ్ళింది అనుకోండి, ఒక యావరేజ్ చేద్దాం, ప్రతిసారి ఏం జరిగిందో చూద్దాం. అక్టోబర్కి వద్దాం, ఇది ఆగస్ట్ ఆగస్ట్ 31 అంటే ఇది ఏ వీక్, లాస్ట్ వీక్ వచ్చి బిగ్ రెడ్ క్యాండిల్. ఇది అక్టోబర్, ఇది 21. ఇక్కడ చూస్తే ఆగస్ట్ లాస్ట్ వీక్ చూసా కానీ బిగ్ రెడ్ క్యాండిల్. ఇది వీక్లీ క్యాండిల్స్ చూడండి. ఈ వీక్లీ క్యాండిల్ చూస్తే 2 వీక్స్ ఏమో గ్రీన్ వచ్చినాయి, ఒకే ఒక్క రెడ్ క్యాండిల్ క్రియేట్ అయ్యి మొత్తం ఎరేజ్ చేస్తుంది. అలాగే ఇక్కడ చూస్తే ఇది కూడా 21 సెప్టెంబర్ అంటే 3rd వీక్ వేసుకోండి. 3rd వీక్ ఆర్ మనం కానీ సెప్టెంబర్ మంత్లో చూస్తే సెప్టెంబర్లో 25th వచ్చేసి ఎక్స్పైరీ. సెప్టెంబర్ మంత్లో 25th వచ్చే ఎక్స్పైరీ కాబట్టి ఇక్కడ చూడండి ఆ వీక్ రిజెక్షన్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అంటే అక్టోబర్ సిరీస్ స్టార్ట్ అయినట్టే 28th సెప్టెంబర్ అంటే అప్పుడు పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు చూస్తే ఇక్కడ 2nd వీక్ వచ్చి 2 ఫస్ట్ వీక్స్ వచ్చేసేసి ఇక్కడ అక్టోబర్లో ఫస్ట్ వీక్, ఆ తర్వాత సెప్టెంబర్ లాస్ట్ వీక్ గ్రీన్ వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ వీక్ వచ్చి బిగ్ రెడ్, ఆ తర్వాత కొంచెం కన్సాలిడేట్ అయింది. ఆ తర్వాత చూస్తే మనకు ఇంకొక 2 వీక్స్ ఉన్నాయి. ఈ 2 వీక్స్ కానీ ఒకవేళ రెడ్ క్యాండిల్స్ క్రియేట్ అయితే ఎక్కడికి వెళ్తుంది మార్కెట్ అంటే 11,454 అది ఫస్ట్ స్టెప్. దానికంటే కిందకి వెళ్తే 11,097. ఈ పాజిబిలిటీస్ వచ్చేసి మార్కెట్ వచ్చి ఎయిదర్ ఖచ్చితంగా 11,500 కంటే కిందకు వస్తుంది, ఇది కానీ తీసుకుంటే 11,450 స్టెప్ 1. స్టెప్ 2 తీసుకున్నామంటే 11,139. అట్లీస్ట్ 11,139 కైనా వస్తుంది ఒకవేళ డౌన్ సైడ్ చూసుకుంటే. అప్ సైడ్ అయితే పెద్ద ఎక్కువ ఏం లేదు, 12,130. ఓకే, అప్ సైడ్ వెళ్తే ఇంకొక 300 పాయింట్స్ పైకి వెళ్ళచ్చు, డౌన్ సైడ్ వెళ్తే ఇంకొక 700 పాయింట్స్ డౌన్ వెళ్ళచ్చు. ఇదైతే అప్రాక్సిమేట్లీ మూమెంటం అనమాట ట్రేడ్ నెక్స్ట్ 2 వీక్స్కి. అదే మనం బ్యాంక్ నిఫ్టీకి వచ్చామనుకోండి,
మీరు కానీ బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే చూడండి, చాలా 23,000 వరకు పడింది. ఆ తర్వాత కన్సాలిడేట్ అయింది. అది మీరు 16th కానీ చూసినారంటే 16th వచ్చి ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి టాప్కి వెళ్ళింది. కానీ 23,600 దగ్గర అంతకంటే పైకి వెళ్ళడం లేదు. దీనికి వచ్చి ఎక్కువ రెసిస్టెన్స్ ఎక్కడుందంటే 23,890 అంటే 23,900 దగ్గర రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది. ఓకే, మనం ఇక్కడ చూస్తే 23,635 కంటే పైనకి వెళ్తే అది అప్ అంటే బై చేయాలి. అప్పుడు వచ్చి ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ చాలా దగ్గరలో ఉంది, 23,697 23,697. దానికంటే పైకి వెళ్తే 23,802 23,802. దానికంటే పైకి వెళ్తే 23,910 23,910. అంతకంటే పైకి వెళ్తే 23,987 23,987. ఇది అప్ సైడ్. అదే డౌన్ సైడ్కి వస్తే 23,455 23,445 కంటే కిందకు వచ్చింది అనుకోండి. అప్పుడు ఫస్ట్ టార్గెట్ వచ్చి 23,281 23,281. దానికంటే కిందకు వస్తే 23,142. దానికంటే కిందకు వస్తే 22,982 22,982. 22,777 22,777. ఇది ఫోర్త్ టార్గెట్. ఇవి బ్యాంక్ నిఫ్టీకి అప్ అండ్ డౌన్ టార్గెట్స్. అంటే మీరు ఒకేసారి ఏమని తెలుసుకోవచ్చు అంటే అటే మ్యాక్సిమం కిందకి వెళ్తే 22,777. ఇది ఫస్ట్ లెవెల్. అంటే నెక్స్ట్ వీక్ ఐదర్ ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ జరగవచ్చు. అప్ సైడ్ కానీ వెళ్తే 23,987. ఇవి అప్ అండ్ డౌన్ టార్గెట్స్ బ్యాంక్ నిఫ్టీకి. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే మనము ఎప్పుడైనా సరే డే ట్రేడ్ ఆడే వాళ్ళం ఏంటంటే ఈ ఇండికేటర్లను ఫాలో అవ్వడం బెటర్. 30 minutes ఏదైనా మీరు 30 minutes అయినా పెట్టుకోండి, లేదంటే 15 minutes అయినా పెట్టుకోండి. 30 minutes కూల్గా ఉంటుంది. 15 minutes అంటే 10 or 15 పాయింట్స్ మీద ట్రేడ్ చేయాలనుకుంటే 15 minutes ఆడొచ్చు. అదే 13 minutes అంటే ఏంటంటే కూల్గా ఉంటుంది, కొంచెం టెన్షన్ తక్కువ. మనం వచ్చి పర్ డే ఒక మంచి ట్రేడ్స్ ఒక 2-3 ఆడితే చాలన్నమాట. ఒకవేళ ఇక్కడ చూసామనుకోండి, మీరు 30 minutes ఇక్కడ చూడండి, ఇది 16th మనం ఏం చెప్పుకున్నాం, MA9 లైన్ కంటే పైకి వెళ్తేనే బై చేయండి అన్నారు. ఒకవేళ మీరు లైన్ కంటే పైకి వెళ్ళక ముందే ఇక్కడ అప్ ట్రెండ్ ఇట్లా చూపించినప్పుడు ఇక్కడే బై చేశాను అనుకోండి, ఇక్కడ బై చేస్తే ఎక్కడ స్టాప్ లాస్ పెట్టినా కానీ మీరు ఈ రిజెక్షన్లో ఎగ్జిట్ అయిపోతుంది. అదే ఇక్కడ బై చేస్తే ఈ రిజెక్షన్లో బై క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఎప్పుడైతే ఇక్కడ బై చేస్తారో, ఒకవేళ ఇక్కడ బై చేశారు అనుకోండి సెకండ్ది, ఇక్కడ బై చేయాలి అప్పుడు, ఎందుకంటే అప్ సైడ్ వెళ్ళింది అనేసి. ఇక్కడ బై చేసినారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టింటే ఇక్కడ ఈ రిజెక్షన్లో కానీ ఈ రిజెక్షన్లో కానీ మీ స్టాప్ లాస్ హిట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే ఈ ఎంఏకి అంటే 21 మూవింగ్ యావరేజ్ కంటే పైకి ఈ RSI వెళ్ళినప్పుడు కానీ మీరు కానీ ఎక్కడైనా బై చేసింటే అప్పుడు ఏమవుతుంది, ఈఎంఏ కంటే పైనే ఉంది గ్రీన్, ఇది క్రాస్ చేసింది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కానీ బై చేస్తే మీకు ఇంకా నెక్స్ట్ ఇక్కడ బై చేసి దీని కింద కానీ స్టాప్ లాస్ పెట్టింటే మీకు ఏ సందర్భంలోనూ హిట్ కాదు అది. ఏదర్ ఇక్కడ ఏమైందంటే ప్రాఫిట్ ఇక్కడ వరకు వెళ్ళినప్పుడు మీరు ఎగ్జిట్ అయినా కావచ్చు, లేదంటే అట్లే పెట్టుకునే కానీ ఆఫ్లో ఏదో క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఎందుకంటే ఎంత ఎగ్జిట్ జరిగినా కానీ ఇక్కడ రెడ్ ఆఫ్ వరకే వచ్చింది, దీనికంటే కిందకైతే రాలే. అంటే మీకు అట్లీస్ట్ అలాగే పెట్టుకున్నా కానీ మీరు ప్రాఫిట్లోనే క్లోజ్ అవుతారు. అదే మీరు ఈ సందర్భంలో ఎక్కడైతే ఎంఏ కంటే కిందే ఉన్నప్పుడు మీరు కానీ బై చేస్తే నో యూస్. మీరు ఇక్కడ 5 కాకుంటే 10 ట్రేడ్లు చేయండి. బట్ ఏంటంటే అప్ అండ్ డౌన్ ప్లస్ ఆర్ మైనస్ పోయి మీకు లాస్ట్కి వచ్చేది ఒక 1,500 ఎంతో. అదే ఒక్క ట్రేడ్ చేశారనుకోండి, ఒక 50 రూపీస్ వచ్చి బ్రోకరేజ్ పోతుంది, మీకు ఒక 1,500 ఎంతో వస్తుంది ఒక లాట్కి. ఓకే, అందుకనే కరెక్ట్గా ఇండికేషన్ వచ్చినప్పుడు కానీ బై చేస్తే ప్రాఫిట్ బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఓకే మీరు హ్యాపీ అనుకోండి, చూడండి ఎన్ని పాయింట్స్, 223,316 అంటే 316. 316 నుంచి ఎక్కడికి వెళ్ళింది, 23,639 600 300 పాయింట్లు వెళ్ళింది పైకి. 300లో ఆఫ్ వేసుకున్నా కానీ 150 పాయింట్స్, 150 పాయింట్ ఇంటూ 1 లాట్ 25 వేసుకున్నా కానీ మీరు ఆలోచించండి, ఆల్మోస్ట్ మీకు ఒక 4,000 వచ్చి ఉంటుంది ఒక లాట్కి. ఓకే, అలా ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేస్తే అట్లీస్ట్ ఒక్కొక్క లాట్కి ఒక 3,000 అయినా ప్రాఫిట్ వస్తుంది అనమాట. చిన్న ప్రాఫిట్స్ కొట్టినామనుకోండి కొన్నిసార్లు లాస్ రావచ్చు. అందుకే ఇండికేషన్ చూపించినప్పుడే ట్రేడ్ చేయండి.
ఓకే. ఒకసారి దీంట్లోకి వస్తే ఒకసారి ఈ చార్ట్‌లోకి వస్తే ఇక్కడొచ్చి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బై అండ్ సెల్ టార్గెట్స్ 2 ఇక్కడ ఇచ్చాను. అప్ సైడ్ టార్గెట్స్, డౌన్ సైడ్ టార్గెట్స్. వీటిని మీరు ఫాలో కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి.